ఎక్సో డిష్ వాష్ బార్ ప్రెజెంట్స్ మీ ఇంటి వంట కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఏమండి, ఆడవాళ్ళు తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి. అది మీకు తెలుసా? కానీ నేను మరోసారి చెప్తున్నాను. ఏముంది, వాళ్ళకి వంటే వచ్చు కదా అని తీసి పారేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారనుకోండి. అయినా వాళ్ళకు వచ్చిన ఆ వంటనే వృత్తిగా ఎంచుకుని ఆ వంట రంగంలో నైపుణ్యాన్ని సాధించి నలుగురికి ఉపాధి కల్పించే అవకాశాలు కూడా ఆడవాళ్ళు కల్పిస్తున్నారు. అదేనండి మన హోమ్ ఫుడ్స్ అని, స్వగృహ ఫుడ్స్ అని రన్ చేస్తూ ఎంతో మందికి జీవనోపాధి కల్పిస్తూ తమ జీవనోపాధిని కూడా వెతుక్కుంటున్నారు. అందులో భాగంగా అలా హోమ్ ఫుడ్స్ని రన్ చేస్తున్న వాళ్ళని మీ ఇంటి వంట, వాళ్ళ చేతి వంటకాల్ని మీ అందరికీ పరిచయం చేసే ఉద్దేశంతో వారంలో ఒకరోజు హోమ్ ఫుడ్స్ని, స్వగృహ ఫుడ్స్ని మీకు పరిచయం చేస్తుంది. మరి ఈరోజు మనకి ఆ స్వగృహ ఫుడ్స్ని, హోమ్ ఫుడ్స్ని పరిచయం చేసేందుకు ఎవరు వచ్చారో తెలుసా అండి? శ్రీమతి వాణి గారు. హలో వాణి గారు. హలో, హాయ్. హాయ్. ఎక్కడ ఉంటారు మీరు? కళ్యాణ్ నగర్లో ఉంటామండి. ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ హోమ్ ఫుడ్స్ రన్ చేస్తున్నారు? ఒక 5 years నుంచి. 5 years. ఫుల్ ఎక్స్పీరియన్స్. అవును. 5 years అంటే మాటలా? ఓకే వాణి గారు, చెప్పండి. ఇంతకీ మాకేం వంట చూపిస్తారు ఈరోజు? ఈరోజు సగ్గుబియ్యం లడ్డూలు అండి. సగ్గుబియ్యం లడ్డూలు, అదే సాబుదానా లడ్డూలు. వావ్. కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తానండి. వేయించిన చిన్న సగ్గుబియ్యం, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి తురుము, షుగర్ పౌడర్, ఇలాచీ పౌడర్, వేయించిన సగ్గుబియ్యం పౌడర్. ఓకేనండి. సో ఇంగ్రీడియంట్స్ బాగున్నాయి. ఇవేంటి, సగ్గుబియ్యమా? అవునండి, సగ్గుబియ్యం వేయించాను. వేయించారు. సరే, ఇంత చిన్న ఉంటాయా? ఉంటాయండి, చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. చిన్న అయితే చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని ఏం చేయారు? వేయించానండి. వేయిస్తే కరెక్ట్. నూనె ఏమన్నా వేసి? లేదండి, డ్రైగానే. ఓకే. వేయించి పౌడర్ చేశానండి. ఇది అదేనా? అదేనండి. ఓకే. సో చూసారు కదండి, ఈ చిన్న సాబుదానాన్ని ఏం లేకుండా జస్ట్ ప్యాన్ లో వితౌట్ ఆయిల్ డ్రైగా ఫ్రై చేసి తర్వాత బరకగా గ్రైండ్ చేశారు కదా, మొత్తం పౌడర్ కాదు, బరకగా నూకగా పౌడర్ చేశారు. ఇప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు స్టవ్ వెలిగిద్దామండి. నాన్ని పెట్టి నెయ్యి వేయాలండి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్ వేయించుకోవాలండి. కాగనిద్దామా? ఓకే. వాణి గారు చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పండి నాకు. నాకు 2 పిల్లలండి. అమ్మాయి పేరు మేఘన, అబ్బాయి పేరు శరణ్ తేజ. వేస్తున్నాను. అయింది. పిల్లలు పెద్దవాళ్ళేనా? కొంచెం పెద్దవాళ్ళేనండి. అమ్మాయి 7th చదువుతుంది, అబ్బాయి 5th చదువుతున్నాడు. ఓకే. ఇంకా మీ వారు ఏం చేస్తారు? ఇది రన్ చేస్తున్నారు అనుకోండి, స్వగృహ ఫుడ్. అవునండి. మా వారు కూడా బిజినెస్ ఏనండి, ఫుడ్ బిజినెస్, హోటల్ బిజినెస్. ఇంకే ఒకరికొకరు చేదోడు వాదోడు. అవును, ఇద్దరు కలిసే చేయొచ్చు పనులన్నీ. వేగినాయి కదండి, గిన్నెలో తెద్దాము. కిస్మిస్ కూడా. తర్వాత ఇది ఈ నూనెలో నెయ్యి ఉంది కదండి, దీంట్లో కొంచెం సగ్గుబియ్యం పౌడర్ ఆఫ్ చేసి వేయాలండి. మాడిపోతుంది. ఇది ఆల్రెడీ కాగిందే కాబట్టి నెయ్యి. ఇది కూడా డ్రై చేసి ఫ్రై చేసి గ్రైండ్ చేసాం కదండి. స్టవ్ ఆఫ్ చేసి అదే నేతిలో మనం ముందుగానే వేయించి పౌడర్ చేసిన సగ్గుబియ్యం పౌడర్ కూడా వేసి జస్ట్ షుగర్ కూడా వేయండి. షుగర్ పౌడర్. కొలత ఏమైనా తీసుకున్నారా? ఎంత సాబుదానాకి ఎంత పంచదార వేసుకోవాలి? 1 కప్పు సాబుదానాకి 1 కప్ షుగర్ వేసుకోవాలి. రెండింటిని పౌడర్ చేయాలి. ఓకే. యాలకుల పొడి వేసేదా? యాలకుల పొడి వేయండి. కొంచెం కొబ్బరి పౌడర్ కూడా వేయాలండి. అవునా? ఎండు కొబ్బరి పౌడర్ తురుమేశారు కదా, పౌడర్ అయితే ముద్దగా వస్తుంది. అవునండి. తురుముకుంటే తర్వాత అండి కొంచెం నెయ్యి వేసుకుంటా ఉండలు చుట్టుకుందామండి. ఓకే. దాంట్లో ఉండ చుట్టడానికి నెయ్యి వేయాలండి. అంటే ఉండకి వచ్చేంత వరకు సరిపడా నెయ్యి వేసి ఆల్మోస్ట్ మనం కొంచెం సున్నుండలాగి నెయ్యితోనే చుట్టాలి. అవునండి, నెయ్యితో చుట్టాలి. బాగా నిలవ ఉంటాయి అనుకుంటా ఇవి. నిల్వ ఉంటాయండి. అన్ని ఫ్రై చేసి వేయించినాయి కదండి, తడి తగలకుండా ఉంటుంది కాబట్టి నిల్వ ఉంటాయండి. ఓకే. వేయించిన పౌడర్ని బౌల్లో తీసుకుందామండి. ఓకే అండి, బౌల్లోకి తీసేసాం కదా. ఇప్పుడు ఏంటి ప్రొసీజర్? ఇప్పుడు పాన్ పెట్టి నెయ్యి వేడి చేసుకోవాలండి. ఓకే.
కాచిన నెయ్యి బెస్ట్ మనకి కలుపుకోవడానికి. జస్ట్ కొంచెం కరిగితే చాలండి. ఇది పోసేద్దామండి దీంట్లో. ఇప్పుడు ఇంకా వంటలు చేసుకోవాలండి. ఓకే. ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు మీద డెకరేషన్ కలుపుతామండి. మనకు కావాల్సిన సైజులో కావాల్సిన షేప్లో లడ్డూలు చుట్టేసుకుందాం. ఇలా అన్ని లడ్డూలు చుట్టేసుకున్నాం. ఓకే. సో సుమలత గారు లడ్డూలు చుట్టుకున్నాం కదండి, జీడిపప్పు పెట్టా డెకరేషన్ చేసుకుని ప్లేట్లో తీసుకుందామండి. సుమలత గారు సగ్గుబియ్యం లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూపండి ఎట్లా ఉన్నాయో. తప్పకుండా అండి. చూస్తున్నారుగా సగ్గుబియ్యంతో హాట్ ఐటమ్ వడలు, అలాగే సగ్గుబియ్యం కీరే కాదండి, ఇలా సగ్గుబియ్యం లడ్డూలు కూడా తయారు చేసుకోవచ్చు. మీరు ప్రిపేర్ చేస్తారా? కావాల్సిన పదార్థాలు, ప్రిపరేషన్ మరోసారి చూద్దాం. సగ్గుబియ్యం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన సగ్గుబియ్యం పౌడర్, పంచదార పౌడర్, యాలకుల పొడి, నెయ్యి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి తురుము. సగ్గుబియ్యం లడ్డు తయారు చేసుకోవడానికి ముందుగా సగ్గుబియ్యాన్ని డ్రైగా ఫ్రై చేసుకుని అది కొంచెం బరకగా పౌడర్ చేసుకోవాలి. అలాగే పంచదారను కూడా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేయించి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాంట్లోనే సగ్గుబియ్యం పొడి అలాగే సరిపడా పంచదార పొడి కూడా వేసి, యాలకుల పొడి కూడా వేసి, కొంచెం ఎండు కొబ్బరి తురుము కూడా వేసి కలుపుకోవాలి. అన్నీ బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమంలో కరిగించిన నెయ్యి వేసి అలాగే వేయించిన ఎండు ద్రాక్షలు కూడా వేసి లడ్డూలు చుట్టుకోవాలి. అలా తయారైన లడ్డూల పైన వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన సగ్గుబియ్యం లడ్డు రెడీ. సుమలత గారు సగ్గుబియ్యం లడ్డూలు రెడీగా ఉన్నాయండి. టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉన్నాయో. తప్పకుండా అండి. చూడగానే తినేయాలనిపిస్తుంది కదా? మీకు అనిపిస్తుందా? అనిపిస్తుందండి. తీసుకోండి మీరు. బాగుందండి. ఇది వేయించడం మూలన ఏమో కరకరలాడుతూ ఉంది కదా, రవ్వ రవ్వగా ఉండడం వేరు, ఆ రవ్వ కరకరలాడడం వేరు. సూపర్ అండి. సో ఇప్పుడు మనకి సెకండ్ రెసిపీ మరి సబ్జాపాలు. అంటే సద్దలు ఉంటాయి కదా, దాంట్లో మామూలుగా బూరెలు అవన్నీ చేస్తాం కదా. ఇప్పుడు అప్పాలు వెరైటీగా చేద్దామని. కావాల్సిన పదార్థాలను చెప్తానండి. సజ్జపిండి, కొబ్బరి పొడి, నెయ్యి, వేయించిన బొంబాయి రవ్వ, జీడిపప్పులు, పాలు, మైదాపిండి, ఇలాచీ పౌడర్, నూనె, పంచదార, ఎండు ద్రాక్ష. ఓకే. ఏంటండి ఈ ప్రొసీజర్? ఇది పిండి ఏదో తడిపేసి పెట్టారు. అవునండి. దీంట్లో సజ్జపిండిలో కొద్దిగా సాల్ట్, నెయ్యి వేసి వాటర్తో కలపాలండి. పూరి పిండిలో కలిపి పెట్టుకోవాలి ఒక గంట ముందుగా. కొంచెం అంటే నాని సాఫ్ట్ అవడం కోసం మినిమం గంట సేపు. మినిమం గంట సేపు. పిండి కలిపింది రెడీగా ఉంది. రెడీగా ఉందండి. ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ స్టవ్ ఆన్ చేద్దామండి. నెయ్యి వేద్దామండి. నెక్స్ట్ అక్కడ ఉందనుకోండి. రవ్వ వేయించానండి. ముందే వేయించాను. నెయ్యి వేసి వేయించాను? ఊరికేనండి. ఊరికే డ్రైగానే వేయించాను, ఏం వేయకుండా. వేయించిన బొంబాయి రవ్వ. నెయ్యి కాగిందండి. జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పక్కన పెట్టుకుందాము. సజ్జపిండితో మీరు ఇంకా ఏమేమి చేస్తారు? ఇంకా బూరెలు చేస్తానండి. సజ్జ బూరెలు. బాగుంటాయండి. నిల్వ ఉంటాయండి. చాలా మంది ఈ మధ్యన నోములు వ్రతాలకు కూడా గోధుమ పిండి బూరెలు ఇవే కాకుండా ఈ సజ్జపిండివి కూడా చేస్తున్నారు, రాగి పిండివి కూడా చేస్తున్నారు. నిల్వ ఉంటాయండి. ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి. బెల్లంతో చేస్తే చాలా బాగుంటాయండి. ఓకే. ఇప్పుడు కిస్మిస్ వేయండి. ఓకే, అది కొంచెం వేగేయండి. ఎండు ద్రాక్షలు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నామండి. ఇప్పుడు పాలు పోసుకోవాలండి. అందులోనే ఆ నేతిలోనే పోసేయచ్చు. నేతిలోనే పోసేయచ్చండి. మరగాలండి. కొంచెం నీళ్ళుగా పోసుకుందామండి. పాలను నీళ్లు పోసు. పాలు మరిగాక మిగతా ప్రొసీజర్. ఏం చేయడానికి ఎక్కువ ఇష్టపడతారండి మీకు సమయం దొరికితే? ఎక్కువ బుక్స్ చదువుతానండి.
దానికి ఎటువంటి ఇష్టపడతాను. పుస్తకాలు నాలెడ్జ్ సంబంధించిన క్విజ్ కానీ అటువంటి చెప్పారు కదా పజిల్స్ అన్ని పది సుడోకు కూడా నింపుతారా? సుడోకు నింపుతానండి. నింపుతాను. 1 to 9 రావాలి, రిపీట్ అవ్వకుండా ఉండాలి కదా, నింపుతానండి. ఓకే, దానికి కొంచెం మెమరీ బుర్రకి కాస్త పదును పెట్టాలి. ఈ మధ్యలో మనం అసలు పదును పెట్టట్లేదు, షార్ప్ చేయట్లేదు. మనం ఫోన్స్ అన్ని వచ్చిన తర్వాత ఇంతకు ముందు ఒక్కొక్కరికి 10-12 నంబర్లు కూడా గుర్తుండేవి. మన చుట్టాలవి ఒక 20 మంది ఉన్న అందరి నంబర్లు గుర్తుండేవి. అవునండి. ఇప్పుడు మీకు జోక్ చెప్తాను ఈ సందర్భంలో. చెప్పండి, నాకు చాలా ఇష్టం జోక్స్ అంటే. మనం ఇంటర్నెట్ అయింది అనుకున్నాం కదా, రవ్వ వేసి చెప్పండి నాకు. అప్పుడు రవ్వ ఉడుకుతుంది. రవ్వనే వేయాలి కదా? రవ్వనేనండి, వేయించిన రవ్వ వేయాలండి. తిప్పుకుంటే వేసుకోవాలండి, ఉండలు కట్టకుండా. కొంచెం కొబ్బరి పౌడర్ అండి, ఇలాచి పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా. ఎండు కొబ్బరి పౌడర్ చూడండి సరిపోతుంది. యాలకుల పౌడర్ చాలు కదా. కొంచెం పంచదార కూడా వేయండి. అది సగం వేశారు కదా, ఇది అవేండి సగం వేయాలండి, సరిపోతుంది. ఒక అతను నీ పేరేంటి అని అడుగుతారండి. ఒక అతన్ని అడిగితే అయ్యో నేను మర్చిపోయాను, నువ్వు ఇప్పుడే సెర్చ్ చేసి కొంచెం చెప్పాను ఇంటర్నెట్లో అనేసి తను సెర్చ్ చేసి తన పేరు ఏంటో చెప్తాడు అనమాట. పర్వాలేదు, ఆ ఇంటర్నెట్లో సర్చ్ చేసుకోవడానికి కావాల్సిన పాస్వర్డ్ అయినా కనీసం గుర్తుంది అతనికి, తన పేరు గుర్తులేదు. ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత అంత ఇదైపోయింది. నిజమేనండి, అసలు ఎంత ఘోరం అయిపోయిందంటే మన నంబర్ మనం ఒక కొత్త నంబర్ తీసుకున్నాం అనుకోండి, ఆ కొత్త నంబర్ కూడా మనకు వెంటనే గుర్తుండదు, ఫోన్లో చూసి చెప్పాల్సిందే. అవునండి. ఓకే, మనకి అది దగ్గరికి అయిపోయింది కదా హల్వా. మీరు ఇలా హల్వా చేసుకున్నప్పుడు ఎప్పుడైనా పైనాపిల్ వేసుకోండి, బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పైనాపిల్ పీసెస్? అవునండి, కేసరిలో చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్ జీడిపప్పు కిస్మిస్ చేద్దామండి. అందులో వేసారా? ఓకే, నేను చిన్నగా చేస్తున్నాను, స్టఫింగ్ ఈజీగా ఉంటుంది కదా. వేసానా? వేసేయండి. ఓకే, ఇప్పుడు అది బౌల్లోకి తీసుకోవచ్చా అండి? బౌల్లో తీసుకున్నాం. ఓకే, ఇది మనకి చల్లారాలి కదా? చల్లారాలండి. చల్లారడానికి కొంచెం టైం పడుతుంది, కాసేపు వెయిట్ చేద్దాం. చల్లారిపోయిందండి, వంటలు చేసుకుందాము. తినేస్తారు కదా ఈ లోపే చాలా మంది. మామూలుగా అయితే మనం మైదా పిండి, గోధుమ పిండి అట్లా ప్రిఫర్ చేస్తాం, కానీ అవి అవాయిడ్ చేయడం బెటర్. మైదా కదండి, ఇలా మనకి సజ్జ పిండి వెరైటీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది. సజ్జకి ఏంటి పంచదార బెల్లమా కాంబినేషన్ బాగుండేది? బెల్లం బాగుంటుందండి, బెల్లం బాగుంటుంది. కానీ ఇలా కేసరి అలాంటి బెల్లం కుదరదు కదా. బెల్లం కుదరదు కాబట్టి పంచదార వేసాను. మామూలుగా అయితే సజ్జపిండికి బెల్లమే బాగుంటుంది. ఓకే, ఇవి సరిపోతాయి ఇంకా. ఓకే, ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు వస్తాను. ఆయిల్ రాసుకుంటారా కవర్కి? ఇదో పెన్నం పెట్టుకుందామండి స్టవ్ మీద. ఓకే, పెన్నం కాలుతుంటుందండి. ఈలోపు మన అప్పాలు ఒత్తుకుందామండి. ఓకే, చిన్నప్పుడు చెప్పేవాళ్ళు పిండి మిగిలితే పెళ్ళి అవుతుంది, పూర్ణం మిగిలితే పురుడు అంట. అంటే సో పెళ్ళైన ఇంట్లో ఎవరికైనా పురుడు అని. చిన్నప్పుడు ఇలా చేస్తుంటే అమ్మమ్మ వాళ్ళు అనేది అనమాట, పిండి మిగిలిందా పూర్ణం మిగిలిందా అని. మీకు తెలుసా అది? అంటుంటారు. తెలీదా? ఓకే, మధ్య స్టఫ్ చేసుకోనండి, అప్పల్లాగా వస్తానండి. కొంచెం నూనె అద్దుకుంటా. ఇప్పుడు పెన్ను వేడైంది కదండి, నెయ్యితో కాల్చుకోవాలా? నూనెతోనే కాల్చుకోవచ్చు అండి. ఇప్పుడు నెయ్యి అందరూ ఫ్యాట్ అంటున్నారు కదా, నూనెతోనే కాల్చుకోవచ్చు, మన ఇష్టం. ఓకే, సో రెండు వైపులా కొంచెం నూనె వేసి కాల్చుకోవాలి. వేసిస్తారా ఇంట్లోకి? సో ఇలా అన్ని మనం చేసుకుందాం. ఓకే, వేసిస్తారా? వేసేస్తామండి. సో అన్ని కాల్చేద్దామండి. ఇది కాలేలోపు మిమ్మల్ని ఒక పొడుపు కదా అడుగుతానండి, చెప్పండి. అన్నా? అమ్మో, సరే చూద్దాం, అడగండి. పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు. దానిమ్మకాయ నోరు ఉండదు కాదండి. ఆడవాళ్ళకి చాలా ఇష్టం అండి, లేచిన దగ్గర నుంచి దాంతో పని చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. అరే, పళ్ళు ఉంటాయి కానీ నోరు ఉండదు. రోజు దాంతో పని చేసేదా? మీరు కూడా షూటింగ్ వచ్చిన నుంచి దాంతో పని ఉంటుందండి మీకు. దువ్వెనా? షూటింగ్ అంటే అప్పుడు గుర్తొచ్చింది, చూసారా? ఓకే, నిజమే, దువ్వెన లేకపోతే ఏమైపోయే వాళ్ళు, ఆడవాళ్ళ జుట్టు ఏమైపోయేది. మనకి అందులో ఆడవాళ్ళకి అర్థమన్న దువ్వెన ఉంటే చాలు కదండి, ఇంకా చెప్పద్దు కదా. అవును, ఇట్లా రెండు వైపులో ఎలా కాల్చుకోవాలండి.
సో ఇంకా ఇంకా అడగని, కొంచెం నా బుర్రకు కూడా చాలా రోజులైందండి, ఏమి పదును పెట్టట్లే, కొంచెం షార్ప్ చేయాలి అలా రంపల్లాగా. ఓకే అండి. ఇంకోటి చిలిపి ప్రశ్న అడుగుతానండి. చిలిపి ప్రశ్న, సరే చూద్దాం. ఏనుగులు బ్రిడ్జి మీద నుంచి వెళ్తాయండి, అవి కాలు జారి నీళ్ళలో పడతాయి అనమాట. నీళ్ళలో పడితే ఒడ్డుకి ఎట్లా వస్తాయి? నీళ్ళలో పడితే దీంట్లో ఏదో తిరకాసుంది. అదే చిలిపి ప్రశ్న అన్నాను కదా. నీళ్ళలో పడితే ఎలా వస్తాయి? లేచి నడుచుకుంటూ వస్తాయి. కాదండి, నేను ఇవి కాల్చలు మీరు ఆలోచిస్తా ఉండండి. అయ్య బాబోయ్, నాకు అంత టైం ఇచ్చారా మీరు? సరే, బ్రిడ్జ్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్తే బ్రిడ్జ్ కాలు జారి నీళ్ళలో పడ్డాయి అనమాట, అవి ఒడ్డుకి ఎట్లా వస్తాయి? బ్రిడ్జ్ ఎక్కి వస్తాయి మళ్ళీ. కాదండి, వంతెనకి రావు. మరి ఎలా? కొంచెం మీరు వంకరగా ఆలోచిస్తారు, మీరు స్ట్రైట్గా ఆలోచిస్తున్నారు. అదే అదే అర్థం కావట్లేదు, వంకరగా ఆలోచించడం రావట్లేదు, నేర్చుకోవాలండి బాబోయ్ ఇలాంటివి కూడా. అందులో అది చిలిపి ప్రశ్న కదండి, అందుకని. ఏదైనా చిన్న క్లూ ఇవ్వండి, క్లూ ఇస్తే తెలిసిపోద్దా? నేను అడిగిన దాంట్లోనే ఉందండి ఆన్సర్. నేను అడిగిన చిలిపి ప్రశ్నలోనే ఆన్సర్ ఉందన్నమాట. నీళ్ళు తాగేసి వస్తాయి. కాదు, ఏమోలేండి, నాకు అర్థం కావట్లేదు. మా పిల్లల్ని బాగా అడుగుతానండి ఇలాంటివన్నీ. ఎక్కడ సేకరిస్తారు ఇవన్నీ? నేను మామూలుగా న్యూస్ పేపర్స్, ఇంకా టీవీలో, ఇంకా వేరే వాళ్ళు ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ చెప్తా ఉంటారు కదా, అవన్నీ సేకరించేసి మా పిల్లల్ని అడుగుతూ ఉంటాను అనమాట. మా అమ్మాయికి బాగా ఇష్టం ఇలా అడగడం. అమ్మ ఏమైనా చిల్లి క్వశ్చన్స్ ఉంటే అడుగు, పొడుపు కథలు అడుగు అనేది అంటా ఉంటది అనమాట రోజు. పిల్లల కోసం నేను వాళ్ళకి ఎస్పెషల్లీ వాళ్ళ థింకింగ్ పెరుగుతుంది, పెరుగుతుందండి. వాళ్ళ మెదడుకి పదును అనేది వస్తుందండి ఇలాంటి ఆలోచిస్తే. పొద్దుగూకులా స్కూల్లో ఉండి చదివి హోంవర్క్స్ రాసి వాళ్ళకి బోర్ కొట్టింది కదండి, సాయంత్రం కల్లా అడగమంటది అనమాట. పొడుపు కథలు కానీ. చెప్పండి, నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. వెయిట్ చేయండి, వెంటనే చెప్పేస్తే ఏముంది. ఎలా వస్తాయబ్బా, నాకు అర్థం కావట్లేదండి, నేను వెయిట్ చేయలేకపోతున్నా అసలు. ఏంటది? తడిసి వస్తాయండి బయటికి. అబ్బా కదా, నీళ్ళలో పడితే ఏం చేస్తాయి అవి? తడిచేసి వస్తాయి. అవి వాటర్ తాగుతున్నాయి, వాటర్ తాగట్లేదు ఎట్లా తెలుస్తుంది? తెలియదు కదా నీళ్ళలో పడితే. అవి తాగుతున్నాయి తెలియదు, ఒడ్డుకు రాగానే తడిసి వస్తాయి అవి. గుడ్, బాగుంది. సుమలత గారు, ఇవి రెండు వైపులు కాలనీ కదండి, ఎలాగా ప్లేట్లో తీసుకుందామండి. సుమలత గారు, సబ్జాపాలు రెడీ అండి, టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉన్నాయో. తప్పకుండా తిందామండి, ఇంత హెల్దీ ఫుడ్ కదా. అవునండి. వావ్, చూస్తున్నారుగా, చాలా హెల్దీ వంటకం. ముఖ్యంగా పిల్లలకి పెద్దలకి అందరికీ అవసరమైన సజ్జలతోని ఈ వంటకం, అంటే సజ్జ అప్పాలు అందరూ ట్రై చేసి చూడండి. కావాల్సిన పదార్థాలు ఏంటో, ప్రిపరేషన్ ఎలాగో మరోసారి చూసేయండి, చేసేయండి. సజ్జ అప్పాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి, పంచదార, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి తురుము, నెయ్యి, బొంబాయి రవ్వ, పాలు, యాలకుల పొడి, నూనె. సజ్జ అప్పాలు తయారు చేసుకోవడానికి ముందుగా సజ్జపిండిలో కొంచెం ఉప్పు, నెయ్యి వేసి పూరి పిండిలాగా తడిపి 1 గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో పాలు పోసి మరగనివ్వాలి. పాలు మరిగిన తర్వాత అందులో రవ్వ వేసుకుని ఉడకనివ్వాలి. రవ్వ అలా కాస్త ఉడికిన తర్వాత ఎండు కొబ్బరి పొడి, యాలకుల పొడి, అలాగే పంచదార కూడా వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమం బాగా దగ్గర పడేంత వరకు ఉడికిస్తూ అందులో జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అది చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న సజ్జపిండిలో ఈ పూర్ణాలని స్టఫ్ చేసి చేతికి కొంచెం నూనె రాసుకుని కవర్ పైన అప్పాల్లాగా ఒత్తుకుని 2 వైపులా పెనం మీద కాల్చుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆరోగ్యకరమైన విలక్షణమైన సజ్జ అప్పాలు తయారు. సజ్జ అప్పాలు రెడీ అయినాయండి, తిని టేస్ట్ చూసి చెప్పండి ఎట్లా ఉన్నాయో. నేనే తిన్నానా, మీరు తిన్నా నాతో? ఈలోపు మిమ్మల్ని ఒకటి అడుగుతానండి. అమ్మా, ఇప్పుడు మీరు మళ్ళీ అడుగుతారా? అడుగుతాను. సరే, అడగండి. ఇప్పుడు టీ కప్ ఉంటుంది కదండి, దానికి హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది? హ్యాండిల్ ఏ సైడ్ ఉంటుంది కప్పుకి? ఇటు పెడితే ఎడమ సైడు, అటు పెడితే కుడి సైడు అన్నట్టు ఉంటుంది. లేదండి, కప్పుకి ఏ సైడ్ ఉంటుంది? మీకు కాదు, మీరు డైలీ టీ తాగుతూ ఉంటారు. కప్పుకి హ్యాండిల్ ఉంటుంది కదా, అది ఏ సైడ్ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది. కాదండి, లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇంకా నాకు తెలియదండి బాబు. రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ కాదు, పైన కాదు, కింద కాదు, మిడిల్లో ఉంటుంది. అవుట్ సైడ్ ఉంటుంది. అబ్బా, చంపారు. కప్పుకి అవుట్ సైడ్ ఉంటుంది. ఓకే, లెఫ్ట్ రైట్ అంటే కూడా మన సైడ్ సైడ్ కదా. మనకు కాదు, కప్పుకి ఉంటుంది. నేను సరే, ఓకే, మీరు గ్రేట్ అండి బాబు. ప్రశ్నలో మీరు గ్రేట్, చాలా నేర్చుకోవాలి మీ దగ్గర. అవునండి, చాలా ఉన్నాయి. ఇంకా మిమ్మల్ని ఇంకా కొన్ని అడిగాను, ఇంకా చాలా ఉన్నాయి. బాబు, మళ్ళీ నన్ను అడిగేస్తున్నారు.
బాగుందండి. కొంచెం ఉప్పు వేసారు కాబట్టి ఆ చప్పదనం పోయింది. నేను చెప్పినట్టు కొంచెం బెల్లం కూడా వేస్తే కొంచెం పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా ఇలాంటివి. బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది. ఆ పిండిలో ఉన్న చప్పదనం కొంచెం పోతుంది. బాగా చేశారండి. సో ఇంత చక్కటి వంటకాలు మీరు మాకు చూపించినందుకు మీకు జీ తెలుగు ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంట నుండి ఈ అందమైన చీర కానుక. థ్యాంక్ యూ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ఇంటి వంట జీ తెలుగు వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇవ్వండి ఈనాటి ఎక్సో డిష్ వాష్ బార్ ప్రజెంట్స్ మీ ఇంటి వంటలో వాణి గారు పరిచయం చేసిన స్వగృహ ఫుడ్స్. చక్కటి వంటకాలు చూపించారు కదా, చాలా హెల్దీ ఐటమ్స్. మీరు ప్రిపేర్ చేయండి. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వంటకాల పోటీలో గెలుపొందిన విజేత శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో ఉంటున్న ఆర్ వరలక్ష్మి. వరలక్ష్మి గారు మీరు రాసి పంపించిన మక్మల్ పూరి అనే వంటకం బహుమతికి ఎంపికైందండి. కంగ్రాచ్యులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి బహుమతి అందుతుంది. ఇలాంటి మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం మీ ఇంటి వంటతో. అందాక సెలవా మరి. నమస్కారం.